ఐటీలో జాబ్ చేయాలనేది నా డ్రీమ్. కానీ నేను టెక్నికల్లీ స్ట్రాంగ్ కాదు. లైక్ నాకు కోడింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ స్టిల్ నాకు ఐటీ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను పవర్ బిఐ అనే ఒక టూల్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ పవర్ బిఐ అంటే ఏంటి, దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఏ కంపెనీస్ లో ఈ టూల్ యూస్ చేస్తున్నారో, అండ్ ఈ టూల్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, అండ్ సాలరీ రేంజ్ ఎంత ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, లైక్ వేరియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానంపూడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీకు వెరీ ఏంటో తెలియజేసి నా దగ్గర నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్టయితే నా క్యాలెండర్ లోనే ఒక పర్టికులర్ టైం స్లాట్ మీరు బ్లాక్ చేసి ఆ టైంలో మీరు నాతో కనెక్ట్ అయ్యి మీ క్వేరీ అంటే అనేది నాకు తెలియజేయచ్చు అనమాట. మీ క్వేరీ ఎటువంటి క్వేరీ అయినా అవ్వచ్చు. లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీ రావడం కానీ, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉండి ఐటీలోకి ఎలా రావాలి, లైక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, బీజీవీ రిలేటెడ్ కానీ, పిఎఫ్ రిలేటెడ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ నా నుంచి కనుక మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని అనుకుంటే మాత్రమే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఆ బిఐ అంటే ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది ఒక డేటా విజువలైజేషన్ టూల్ అనమాట. డేటా విజువలైజేషన్ టూల్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా కంపెనీస్ కానీ, చాలా ఇండస్ట్రీస్ కానీ, వేరియస్ సెక్టర్స్ లోని డేటా అనేది ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఎందుకంటే ఈ డేటాను బట్టే వాళ్ళ కంపెనీలోని ఎలాగ గ్రోత్ అనేది చెయ్యొచ్చు, మనం ఇంప్రూవ్మెంట్స్ అనేది ఎలా చేయొచ్చు అన్నది వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. లైక్ వర్క్ ఆన్ చేస్తున్నారు అని సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే వర్క్ ఆన్ చేస్తున్నారు. బిజినెస్ కి ప్రాఫిట్స్ తెచ్చే విధంగా ఉండాలంటే డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ డేటా అనేది తీసుకునేటప్పుడు వేరియస్ ఫార్మాట్ లో మనకు డేటా అనేది దొరుకుతుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి. యూట్యూబ్ ఛానల్ కనుక మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఉంటే కనుక మీరు కనుక యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే అక్కడ అనలైటిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ వాడే వాళ్ళందరికీ కూడా వైటీ స్టూడియోలోకి వెళ్తే అనలైటిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మీ యొక్క యూట్యూబ్ ఏదైతే ఉండిందో, ఆర్ లైక్ మీరు యూస్ చేసిన యూట్యూబ్ యాప్ ఏదైతే ఉండిందో ఆ యాప్ లో మీరు చూస్తున్న కంటెంట్ ని బట్టి ఈ కంటెంట్ ని ఎంతమంది చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట ఆ యూట్యూబ్ స్టూడియో అనలైటిక్స్ లో. ఇది ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ డేటాని వాళ్ళు డేటాని వాళ్ళు ఫిల్టరేషన్ చేసి అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఇది మనం చూడగలుగుతున్నాం. ఈ డేటా ఫిల్టరేషన్ అంటే ఏంటి, అప్డేట్ చేయడం అంటే ఏంటి, దీన్ని అసలు ఎలా పాసిబుల్ చేస్తారని అంటే దేర్ ఆర్ సమ్ టూల్స్. ఈ టూల్స్ యూస్ చేసే దీన్ని చేస్తాం అనమాట, ఫిల్టరేషన్ అనేది చేస్తాం. సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు ఈ పవర్ బిఐ. మీరు ఇంకో టూల్ కూడా వినే ఉంటారు, టాబ్లూ అని చెప్పి. సో టాబ్లూ కూడా ఇంతకు ముందు చాలా ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ లోనే యూస్ చేస్తున్నారు. ఈ టాబ్లూ కానీ పవర్ బిఐ కానీ మోస్ట్లీ డేటా విజువలైజేషన్, డేటా ఫిల్టరేషన్ కోసం యూస్ చేసే టూల్స్ అనమాట. సో మన ఇండియాలోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రాఫ్ కనుక చూసుకున్నట్టయితే టాబ్లూతో కంపేర్ చేస్తే పవర్ బిఐ యూస్ చేస్తున్న ఇండస్ట్రీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ గ్రాడ్యువల్లీ పెరుగుతూ వస్తుంది. సో పెరుగుతూ రావడం వల్ల దీంట్లో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ, నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే కెరియర్ గ్రోత్ పరంగా చూసుకున్నా కానీ ఈ పవర్ బిఐ యూస్ చేసే వాళ్ళ లైఫ్ అనేది బాగుందన్నమాట కంపేర్ టు టాబ్లూ. ఆల్రెడీ సింపుల్ టర్మ్స్ లోనే పవర్ బిఐ అంటే డేటా విజువలైజేషన్ టూల్ అని చెప్పాను కదా. సో ఈ డేటా విజువలైజేషన్ ఇంకా డీటెయిల్ గా అర్థం చెప్పాలంటే మీరు ఏదైతే నేను యూట్యూబ్ ఎగ్జాంపుల్ చెప్పానో, మీరు చూస్తున్న వీడియోస్ అన్ని ఉంటది కదా, అదంతాను ఒక ఇంటెలిజెన్స్ యూస్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ యూస్ చేసి ఆ డేటాను ఒక పర్సన్ యూస్ చేసి ఏం చేస్తారంటే తిను ఫ్రీక్వెంట్ గా చూస్తున్న వీడియోస్ ఏంటి, తిను నా యాప్ ని కంటిన్యూస్ గా చూడాలంటే తిరిగి నెక్స్ట్ వీడియో నేను ఏది పాపప్ వచ్చేలా చెయ్యాలి అన్నది ఒక అనాలిసిస్ అనేది టూల్ రూపంలో చేసి, సో దట్ మీరు యాప్ యూస్ చేస్తున్నప్పుడు, ఒక యాప్ మీరు యూస్ చేస్తున్నప్పుడు మీరు ఒక వీడియో చూస్తుంటారు, మీకు నచ్చిన వీడియో. ఆ వీడియో చూసి మీరు స్టాప్ చేసేయాలనుకుంటారు, లైక్ మీకు వేరే వర్క్ ఉంటుంది, మీరు దాన్ని క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ దాని కంటిన్యూషనే ఆర్ లైక్ కిందో మీకు దాని రిలేటెడ్ ఆర్ లైక్ మీ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, దాని మీద క్లిక్ చేసి చూడడం చేస్తారు. సో మరి ఎంతసేపు వాళ్ళు యాప్ యూస్ చేస్తున్నారో అంత రెవెన్యూ అనేది వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక పరంగా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసే విధానం అనమాట. ఓకే, సో ఇలా బిజినెస్ ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి, డేటా. అసలు ఈ ప్రత్యూష ఏంటి, ప్రత్యూష యాప్ లో ఏమేమి చూస్తుంది, దీని ఇంట్రెస్ట్ ఏంటి, దీనికి ఎటువంటి వీడియోస్ ని నేను ఫ్రీక్వెంట్లీ నోటిఫికేషన్ లో చూపిస్తే తను ఇంట్రెస్ట్ తో చూస్తుంది, ఎంగేజ్ అవుతూ ఉంటది నా యాప్ తో అన్నది వీళ్ళు అనాలిసిస్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసి
కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తారన్నమాట వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడం కోసం. సో నేను మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కడైనా నా యూట్యూబ్ ఛానల్ యొక్క డేటా అనలిటిక్స్ ఏదైనా ఒక పేజ్ ఇక్కడ మీకు పిక్చరైజేషన్ చూపిస్తాను అనమాట. సో నా ఛానల్లోనూ ఆడియన్స్ రీచ్ ఎలా ఉంది, ఎంతసేపు నా వీడియోని చూస్తున్నారు వాళ్ళు, ఆ వీడియోస్ ఏ ఏరియా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తున్నారు, ఏ లొకేషన్స్ నుంచి చూస్తున్నారు అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి జస్ట్ క్లియర్గా అర్థం అవడం కోసం అనమాట. సో ఇప్పుడు మీరు ఇది చూసినప్పుడు మీకు అర్థమైంది కదా. సో సింపుల్ గా మనం చెప్పాలంటే ఈ పవర్ బిఐ అనేది డేటా విజువలైజేషన్ చేయడం కోసం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, డేటాని అనలైజ్ చేసి ఆ డేటాని క్లీన్ చేసి విజువలైజేషన్ ఫార్మాట్ లైక్ రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే ఈ పిక్చరైజేషన్ అనేది ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ లోని ఈజీ టు అండర్స్టాండ్ కింద ఉంటుంది. అయితే ఈ టూల్ కి యూజ్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అని అంటే కంపేర్ టు అదర్ టూల్స్ ఇది చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కి ఒక యూజర్ కి మంత్లీ $10 అని చెప్పుకోవచ్చు. అదే బల్క్ గా కంపెనీలో లైసెన్స్ కొనాలనుకుంటే కనుక ఇంకా తగ్గిపోతుంది, ఇంకా తక్కువ రేట్ గా వస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు చాలా వరకు అన్ని ఇండస్ట్రీస్ లోని ఈ పవర్ బిఐ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ పవర్ బిఐ లోని మనకి జాబ్ రావాలంటే సర్టిఫికేషన్ ఏమైనా చేయాలి అని అంటే ఎస్, సర్టిఫికేషన్ చేస్తే చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, మనకి ఈజీగా జాబ్ రావచ్చు. సో మైక్రోసాఫ్ట్ వాడు PL300 అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తున్నాడు. సో ఈ ఎగ్జామ్ అనేది మీరు కనుక క్లియర్ చేసినట్టయితే మీకు పవర్ బిఐ లో జాబ్ రావడం అనేది చాలా ఈజీ. అయితే అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, ఈ ఎగ్జామ్ ని మనం ఎలా క్రాక్ చేయాలి, ఈ కోర్స్ ఎక్కడైనా మనకు దొరుకుతుందా అని అంటే గనక ఎస్, మనకి ఓడిన్ స్కూల్లోని పవర్ బిఐ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఓడిన్ స్కూల్లో ఈ పవర్ బిఐ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి కోర్స్ తో పాటు PL సర్టిఫికేషన్ అనేది కూడా చేపిస్తారు వాళ్ళు. వీళ్ళు ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తున్నారంటే డేటా క్వాలిటీ అసెస్మెంట్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా మోడలింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ అండ్ డిప్లాయ్మెంట్. BE కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కెరియర్ యాక్సిలరేటరీ ప్రోగ్రామ్, ప్రొఫైల్ బిల్డింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ ఓడిన్ టాక్స్. ఓడిన్ టాక్స్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మీరు మాట్లాడొచ్చు, వాళ్ళ దగ్గర మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది 2 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ ఈస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్లస్ మైక్రోసాఫ్ట్ PL300 సర్టిఫికేషన్. అనదర్ వన్ వచ్చేసరికి లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లస్ మైక్రోసాఫ్ట్ PL300 సర్టిఫికేషన్ అనమాట. పర్సన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఆ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇది స్టార్టింగ్ వచ్చేసరికి 27th జూలై అండ్ 28th జూలై, అలానే 3rd and 4th ఆగస్ట్ ఈ కోర్స్ అనేది 4 days కోర్స్ అనమాట. సాటర్డే అండ్ సండే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. సిమిలర్ గా ఆన్లైన్ లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లైవ్ ఆన్లైన్ సెషన్స్ అని చెప్పి. ఆ డీటెయిల్స్ కూడా నేను కింద సేమ్ డేట్స్ లోనే ఉంటాయి, అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కోర్స్ ఫీ వచ్చేసరికి వీళ్ళు 2 విధాలుగా చార్జ్ చేస్తున్నారు. ఒకటి క్లాస్ రూమ్ కి వచ్చేసరికి విత్ సర్టిఫికేషన్ వాళ్ళు 35,000 ప్లస్ GST అండ్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. సిమిలర్ గా లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లస్ మైక్రోసాఫ్ట్ PL300 సర్టిఫికేషన్ కి వాళ్ళు 28,000 ప్లస్ GST, సిమిలర్ గా 100% మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక ఈ కోర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోని ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టే ఇది ఓడిన్ స్కూల్ పేజ్ కి నావిగేట్ చేస్తుంది. అక్కడ ఎంక్వైరీ నవ్ అని చెప్పే ఆప్షన్ ఉందన్నమాట. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ చేసి ఎంక్వైరీ నవ్ అని కనుక క్లిక్ చేస్తే మీకు ఓడిన్ స్కూల్ నుంచి మెంటర్ కాల్ చేస్తారు. సో ఆయన దగ్గర మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. పవర్ బిఐలో జాబ్ రావాలంటే కోడింగ్ స్కిల్స్ ఉండాలా అని అంటే కనుక నో, కోడింగ్ స్కిల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ లాజిస్టిక్ అంటే స్టాటిస్టికల్ థింకింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇది కనుక మనకి మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా మనకి ఈ టూల్లోని ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ కంపెనీస్ లోని ఈ టూల్ యూజ్ చేస్తున్నారంటే అందరికీ తెలిసే కామన్ కంపెనీస్ చెప్పాలంటే TCS, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, క్వెస్ట్, వర్చ్యూసా, ఇలా చాలా వేరియస్ కంపెనీస్ అనేది ఈ టూల్ యూజ్ చేస్తున్నారు. మీరు కనుక రీసెంట్ గా లాస్ట్ 1 month పవర్ బిఐలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కనుక మనకి చాలా ఫ్రీక్వెంట్లీ జాబ్ నోటిఫికేషన్స్ అని వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట. మోస్ట్లీ పవర్ బిఐలోని 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ఎక్కువగా జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పవర్ బిఐ కోర్స్ చేయడం వల్ల మన ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు, ఆ స్టార్టింగ్ రేంజ్ అని అంటే కనుక స్టార్టింగ్ వచ్చేసి 4.8 lakhs నుంచి మాక్సిమం ఆఫ్ 11.2 lakhs అనేది ఇస్తున్నారు ఇండియాలో మాత్రమే ఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్. సో మనం ఆన్ యావరేజ్ చెప్పుకోవచ్చు అంటే 7.5 lakhs వరకు చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్ కి మాత్రమే. అదే ఎక్స్పీరియన్స్డ్ అంటే కనుక శాలరీ అనేది ఇంకా పెరుగుతుంది బేస్డ్ ఆన్ దేర్ ప్రీవియస్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మారుతుంది అనమాట. సో అదేంటి
మీరు కనుక ఐటీలోకి రావాలి అండ్ ఐటీలో మీరు జాబ్ తెచ్చుకోవాలి వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ అని అనుకుంటే కనుక పవర్ బిఐని చూస్ చేయండి. సో ఈ హోప్ ఈ వీడియో చాలా మందికి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కోడింగ్ లేదా గ్రిప్ లేదు బట్ ఐటీలో జాబ్ చేయాలని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. అంతేకాకుండా మీరు నా నుంచి ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాని మీద ఫ్యూచర్ లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.